హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టమోటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రైస్ కొద్దిగా కారంగా చేసుకుంటే వేరే కూర కూడా అవసరం లేదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక బౌల్తో కానీ గ్లాస్తో కానీ బియ్యం కొలుచుకోవాలి. నేను ఈ బౌల్తో ఒక బౌల్ బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం 2 సార్లు బాగా కడుక్కొని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు 2 ఆనియన్స్, 4 టమోటాలు, 5 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చెక్క, లవంగాలు, 2-3 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు తీసుకొని ఆనియన్, టమోటా, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేసుకుంటే రైస్ బాగుంటుంది. ఒకవేళ నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ మగ్గే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆనియన్ ఇలా మగ్గిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమోటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 4 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ లేకుండా బియ్యం వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఒక బౌల్ బియ్యంకి 2 బౌల్స్ వాటర్ వేసుకోవాలి. నేను రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే బియ్యం తీసుకున్నాను. బాస్మతి రైస్ అయితే ఒక బౌల్ బియ్యంకి 1.5 బౌల్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం చూసుకొని మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి మార్చుకొని 7-8 నిమిషాలు అలానే ఉండనివ్వాలి. 7-8 నిమిషాల తర్వాత టమోటా రైస్ ఇలా పొడి పొడిగా రెడీ అయిపోయింది. ఈ రైస్లోకి వేరే కూర కూడా అవసరం లేదండి. ఒకవేళ కావాలనుకుంటే కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.